ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. వర్డ్ ఆఫ్ లైఫ్ తెలుగు క్రిస్టియన్ పాడ్కాస్ట్ ఛానల్లోని శిలువ ధ్యానములకు మీ అందరికీ స్వాగతం. బైబిల్లో ఎన్నో గంభీరమైన సత్యాలున్నాయి, కానీ ఈరోజు మనం నేర్చుకోబోయే విషయం మన హృదయాలను కదిలిస్తుంది. మనం ఎప్పుడైనా ఆలోచించామా, మన మనస్సాక్షిని వేధించే ఆ పాపభారం ఎక్కడికి వెళ్తుంది? దేవుడు మన పాపాలను ఎలా క్షమిస్తాడు? పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీలు తమ పాపాలను ఎలా వదిలించుకునేవారు? మనందరి జీవితాల్లో ఏదో ఒక సందర్భంలో నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం ఉందా అని మనల్ని మనం ప్రశ్నించుకునే ఉంటాం. ఈరోజు మన సందేశం అజాజెల్, అరణ్యములోకి పాపాలను మోసుకెళ్లే మేక మరియు మనకోసం నగరం వెలుపల మరణించిన యేసు. పాత నిబంధనలో ముఖ్యంగా లేవియ కాండము 16వ అధ్యాయం 8వ వచనం నుండి మనం చదివితే అక్కడ పాప పరిహారార్థ దినం యోమ్ కిప్పూర్ గురించి రాయబడింది. ఆ రోజున ప్రధాన యాజకుడు 2 మేకలను తీసుకువస్తాడు. ఒక మేకను దేవుని కోసం బలి ఇస్తారు, కాని రెండో మేక కథ చాలా విచిత్రంగా ఆలోచింపజేసేలా ఉంటుంది. దీనినే అజాజెల్ లేదా స్కేప్ గోట్ అంటారు. ప్రధాన యాజకుడు తన 2 చేతులను ఆ జీవమున్న మేక తలమీద ఉంచి ఇశ్రాయేలీల పాపాలన్నిటినీ ఒప్పుకుంటాడు. అప్పుడు ఆ పాపాలన్నీ ఆ మేక మీదకు బదిలీ చేయబడతాయి. ఆ తరువాత ఒక మనిషి ఆ మేకను తీసుకుని జనసంచారం లేని భయంకరమైన అరణ్యములోకి వదిలిపెట్టి రావాలి. మనం ఇక్కడ ఒక ప్రశ్న వేసుకోవాలి. ఆ మేక ఏ తప్పు చేసింది? ఏ పాపం చెయ్యని ఆ మూగజీవి వేలమంది ప్రజల పాపాలను తన నెత్తిమీద వేసుకుని ఒంటరిగా అడవిలోకి ఎందుకు వెళ్లాలి? ఆ మేక తిరిగి రాదు అంటే అది మోసుకెళ్లిన పాపం కూడా ఇక తిరిగి రాదు. దేవుడు మన పాపాలను ఎన్నడూ గుర్తుకు చేసుకోను అన్న మాటకు ఇది ఒక గొప్ప సాదృశ్యం. ఇప్పుడు మనం పాత నిబంధన నుండి కొత్త నిబంధనలోకి వద్దాం. ఆ అరణ్యములోకి వెళ్లిన మేక ఎవరికి గుర్తు? అది మన ప్రభువైన యేసుక్రీస్తుకు గుర్తు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం ఇలా చెబుతోంది, కాబట్టి యేసు కూడా తన సొంత రక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల శ్రమపడెను. ప్రియులారా, గమనించండి, ఆనాడు మేకను పాపభారంతో అరణ్యములోకి పంపినట్లే మన యేసయ్యను కూడా మన పాపాలన్నీ ఆయన మీద వేసి యెరూషలేము నగరం వెలుపల ఉన్న గొల్గొత్తా కొండకు పంపారు. మనం ఎందుకు పాపులము అని ప్రశ్నించుకుంటే రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం మనకు సమాధానమిస్తుంది. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మన పాపాలకు శిక్ష మరణం, కాని ఆ శిక్షను మనకు బదులుగా యేసు అనుభవించాడు. ఆ మేక అరణ్యంలో ఒంటరిగా ఎలా మిగిలిపోయిందో శిలువ మీద యేసు కూడా మనకోసం ఒంటరివాడైపోయాడు. ఈ సత్యం మన రోజువారీ జీవితంలో ఎలా పనిచేస్తుంది? చాలామంది తాము గతంలో చేసిన తప్పులను తలచుకుని కృంగిపోతుంటారు. దేవుడు నన్ను క్షమిస్తాడా అని భయపడుతుంటారు. గుర్తుంచుకోండి, ఆ మేక పాపాలను మోసుకుని అరణ్యములోకి వెళ్ళిపోయినట్లే యేసు మీ పాపాలను శిలువ మీద మోసి తీసివేశాడు. ఇక ఆ పాపం మీ దగ్గర లేదు. యేసు మనకోసం నగరం వెలుపల అవమానం పొందాడు. అంటే మనం కూడా లోక ఆశల నుండి, లోక మర్యాదల నుండి బయటకు వచ్చి ఆయనను హత్తుకోవాలి. దేవుడు మన పాపాలను అంత దూరంగా పంపేసినప్పుడు మనం కూడా ఇతరుల తప్పులను క్షమించి మరచిపోవాలి. ఈరోజు మనం నేర్చుకున్నది ఒక్కటే, ఆనాడు అరణ్యములోకి వెళ్లిన ఆ అజాజెల్ మేక కేవలం ఒక నీడ మాత్రమే. నిజమైన పాప పరిహారార్థ బలి మన యేసుక్రీస్తు. ఆయన మీ పాపాలను మోశాడు, మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో బాప్తిస్మమిచ్చు యోహానన్నట్లు, ఇదిగో లోకపాపమును మోసుకునిపోవు దేవుని గొర్రెపిల్ల, ఆయన మీ పాపాలను మోశాడు. ఇక మీరు ఆ భారాన్ని మోయాల్సిన అవసరం లేదు. ఆయన వైపు చూడండి, ఆయన ఇచ్చే సమాధానాన్ని అనుభవించండి. ఈ సందేశం మీ హృదయాన్ని తాకినట్లయితే మీ పాపాలను ఒప్పుకుని యేసును మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి. ఈ వీడియోను మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మరిన్ని ఆత్మీయ సత్యాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే పోడ్కాస్ట్లో మళ్లీ కలుద్దాం. అప్పటి వరకు దేవుని కృప మనతో ఉండుగాక. ఆమెన్.